హైదరాబాద్ లో వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 6 lakh crores పైనగా ఉన్నటువంటి దాన్ని ఎంత తేడా ఉంది. మరి వాళ్ళు మేము ఎవరు అక్కడ ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా మేమే ఐటీకి ఆద్యులమని ఎవరు మాట్లాడట్లేదే. మన హైదరాబాద్ తర్వాత మళ్ళీ పూణే కానీ చెన్నై కానీ ముంబై కానీ తర్వాత గుర్గావ్ ఈ ప్రదేశాలలో ఉన్నాయి. అవి కూడా దాదాపుగా $1,00,000 బిలియన్ ఉన్నాయన్నమాట రూపీస్తో. మరి ఆ రకంగా చూస్తే ఏ రకంగా చూసినా కూడా మరి హైదరాబాదు మోర్ దాన్ దాదాపుగా 40% కాంట్రిబ్యూట్ చేస్తున్నా అంతా మేమే చేసామని అక్కడ ఎవరు మాట్లాడడం మనం చూడటం లేదు. మరి మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చానంటే అది మన హైదరాబాద్ ఒక చోటే ఉందా? మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మన ఇండియాలో అని చూస్తే అది బెంగళూరులో ఉంది. డెవలపింగ్ సెంటర్స్ వచ్చాయి 10 ఇండియాలో, అది హైదరాబాద్లో 1. అన్నిటికీ నేనే అర్జున్ని అన్నటువంటి మాటలు మాట్లాడుతుండడం కరెక్ట్ కాదు. దీన్ని బట్టి మీరు తెలుసుకోండి. మీరు ఏ ఒక్క వ్యక్తికి రానటువంటి అవకాశం ఎవరు కూడా మ్యాక్సిమం 7 సంవత్సరాల లోపే ఉన్నారు ముఖ్యమంత్రులుగా. 16 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపుగా 6.5 సంవత్సరం, 16.5 సంవత్సరం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఫీల్డ్లో మనం ముందున్నాం? కొన్ని ఐటీలో చూస్తే బెంగళూరుకు హైదరాబాద్కు చాలా తేడా. హైదరాబాద్ అంతా నువ్వే అంటావు కదా, అది కూడా 2004 తర్వాత ఎంత పెరిగిందని ఒకసారి ఆలోచన చేసుకుంటే నీ హయాం కంటే కూడా ఎక్స్పోర్ట్స్ రాజశేఖర్ గారి హయాంలోనో తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ హయాంలోనో బాగా పెరిగాయి. మీ హయాంలో పెద్దగా వచ్చింది లేదు, కానీ చెప్పుకోవడం మాత్రం ఎప్పటికీ హైదరాబాద్ నాదే సైబరాబాద్ నేనే అన్నటువంటి ఒక మాటలు తప్పితే వేరేది ఏమీ వినపడదు. పోనీ ఐటీలో లేం, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ ఏమైనా ముందున్నామా అంటే మనకన్నా చాలా అడ్వాన్స్గా ఉన్నారు తమిళనాడు వాళ్ళు. $10 బిలియన్ వాళ్ళది ఉంది. దాదాపుగా మనము 10th ప్లేసెస్లో కూడా మనం లేము ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్లో. అదే రకంగా మిగిలినటువంటిది ఈ మర్చెంటైల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో మనకు సీకోస్ట్ 1000 కిలోమీటర్ల పైన ఉంది. దీంట్లోనే మనం ముందులో ఉన్నామా అని అంటే గుజరాత్ $155 మిలియన్ ఉంటే మహారాష్ట్ర 138, కర్ణాటక 113 బిలియన్, తమిళనాడు 75, ఏ కోస్టు లేనటువంటి తెలంగాణలో $55 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. మరి 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ మనకు కేవలం 24.8, నాట్ ఈవెన్ $25 బిలియన్ కూడా మనం లేము ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో కూడా. మరి ఈ ఫెయిల్యూర్స్ అని నీవు కాదా? రాష్ట్రానికి విడిపోవడానికి కారకులైనటువంటి మీరు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటిగా 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి అప్పుడు ఏది తీసుకురాలేక కాలం వృధా చేశారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈరోజు టీసీఎస్ అక్కడ సైన్ అయిందంటే ఏ సంవత్సరంలో అయిందనేది ఒకసారి తెలుసుకోండి. అదే రకంగా 2021లో జీవో ఇవ్వడం కూడా జరిగింది. ఈ డేటా సెంటర్కి సంబంధించి అదానీ వాళ్ళకు ఏ రకంగా ఒక డేటా సెంటర్ అనేటువంటిది పెడితేనే ఉద్యోగాలు ఎక్కువ రావు. డేటా సెంటర్ వల్ల దాదాపుగా పెట్టుబడుల రూపంలో ఏమో 10,000-20,000 కోట్లు కనపడుతున్నాయి, ఉద్యోగాలు మాత్రం 1000 లోపు ఉన్నాయి. ఇది కాదు, రాష్ట్రం అనేక రకాలుగా ఇన్సెంటివ్స్ ఇస్తుంది కాబట్టి అక్కడ మంచిగా ఒక ఐటీ పార్క్స్ కానీ ఇంకా అక్కడ ఇన్ఫ్రా కానీ డెవలప్ చేయాలి అని చెప్పి కండిషన్స్ పెట్టి అదానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మీరు నారావారి మీడియా ద్వారా మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటున్నారు కదా. ఒక్కటి మీరు ఆలోచన చేసుకోండి. గూగుల్ అటువంటిది వచ్చినా కూడా అది ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు? దాని భాగస్వాములు ఎవరు చేస్తున్నారు? అదానీ, ఎయిర్టెల్. గతంలో అలాగే చేసింది. ఈరోజు మొత్తం నిర్మించబోయేదంతా కూడా అదానీ. దాని కేబుల్ ఎందుకంటే అది స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది కాబట్టి వైజాగ్ అటువంటిది సీకోస్ట్లో కేబుల్ రావాలి కాబట్టి ఆ కేబుల్కి సంబంధించినంత ఎయిర్టెల్ వాళ్ళు. ఇదంతా గతంలో జరిగిందే కదా. శంకుస్థాపన కూడా 2003లో జరిగింది. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అని చెప్పి మధురవాడలో 130 ఎకరాలు, కాకలపాడులో కూడా 2 ఇచ్చి ఈ రెండిట్లో కూడా మీ డేటా సెంటర్స్ వల్ల మనకు ఫిగర్స్ కనపడుతున్నాయి కానీ ఎంప్లాయ్మెంట్, ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ పెద్దగా కనపడట్లేదు. కాబట్టి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలగజేసేటువంటి ఐటీ పార్క్స్ నిర్మించాలని 2 చోట్ల కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. శంకుస్థాపన రోజు గౌరవ ముఖ్యమంత్రి, ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మరి ఇవేమీ నీకు పట్టవు, కేవలం పబ్లిసిటీ మాత్రమే. ఒకటే ఆలోచన చేయండి, ఎవ్వరు కూడా పరిశ్రమలకు రావాలి, ఈ రాష్ట్రం మంచి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే ఉంటారు. కానీ మీరు ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళకి ఎవరిది ఉండదు. మీ ఉద్దేశం ఏంటంటే, మనం ఓట్ చోరీ గురించి వింటున్నాం, ఓట్ చోరీ గురించి విన్నాం,
ఇప్పుడంతా నీదంతా ఇతరులు చేసినటువంటి క్రెడిట్ చోరీ. క్రెడిట్ ఎవరికి రాకూడదు, నువ్వే దొంగతనం చేయాలి. క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికి పోకూడదు. ఆ క్రెడిట్ దొంగతనం చేసేటువంటిది అలవాటు చేసుకున్నాం, క్రెడిట్ చోరీ. అంతకు మించి ఏమీ జరగటం లేదు అక్కడ. ఏదన్నా గతంలో ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది మీరు మర్చిపోయారు. ఇది నిరంతర ప్రక్రియ. చేసేటువంటి వాళ్ళు చేశారు, ఎంతో మహానుభావులు అందరూ చేశారు కాబట్టే ఈరోజు మనకుందాం. ఈరోజు నువ్వు ఇంకా పాతకాలంలో లాగా ఎప్పుడు చూసినా ఫోన్ నేనే కనిపెట్టాను, కంప్యూటర్ నేనే తెచ్చాను అన్నటువంటిది ఈ కాలంలో కూడా మాట్లాడడం ఏం చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, టోటల్గా ప్రపంచం ఎంత ముందుకెళ్తుంది అని చెప్పి. మీరు కంపారిజన్స్ ఇక్కట్లో ఉండి ఇక్కడిక్కడ ఏదో మాట్లాడటం కాదు. ఈ 20 సంవత్సరాలలో గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులను ఒకసారి గమనించుకోండి. మారుమూల దేశాలైనటువంటివి కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి. ఈరోజు ఆఫ్రికాలో ఒకప్పుడు అసలు అది అటవీ ప్రాంతం, ఏమాత్రం నాగరికత లేనటువంటి ప్రాంతాలు, అటవీ మనుషులు జీవనించేటువంటి ప్రాంతాలు అనేటువంటి పరిస్థితి ఉండేది.